ప్రోగ్రాంలో భూమి పూజ గురించి మేము హైదరాబాదు నుంచి వచ్చాం. నా పేరు వంజర్ ప్రవీణ్ కుమార్, హైదరాబాద్ మార్కెట్ డైరెక్టర్. ఈ యొక్క భూమి పూజ ఎందుకన్నా కేసీఆర్ ఎందుకన్నా శంకుస్థాపన అనేది రేపు కాబోయే రాజకీయాలలో ప్రధానమంత్రిగా ముందుండే శుభ సూచన కానొస్తుంది. అందుకని చాలామంది ఎందుకన్నా వేలాది మంది దగ్గర తరలిచ్చారు. ఇప్పుడు కూడా ఎందుకన్నా చాలామంది దగ్గర లోపలికి కూడా రానికి చాలా ఇబ్బంది అయింది. మొత్తం మీద ఎందుకంటే మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అందరికీ అవకాశం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశాడు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ప్రస్తుతం మరి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి మరి ఏదైతే భవనం నిర్మిస్తున్న సందర్భంగా కేసీఆర్ గారు మరి ఇప్పుడే ఇక్కడికి వచ్చేసి భూమి పూజ కార్యక్రమం ఇస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మరి అందరూ కూడా చూసినట్టయితే ఎంపీలు కవిత గారు, అలాగే చూసినట్టయితే హరిప్రియ గారు, అలాగే చూసినట్టు సబితారెడ్డి గారు, అలాగే చూస్తే మరి మినిస్టర్స్ అందరూ కూడా మరి సునీత గారు, అలాగే భూపాల్ రెడ్డి గారు, అలాగే చూసినట్టు ఎమ్మెల్యేలు చాలామంది కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగనే పైల రాజశేఖర రెడ్డి కానీ, అలాగే దేవరకొండ ఎమ్మెల్యే గారు కానీ, అలాగే చూసినట్టయితే చైర్పర్సన్స్ అందరూ కూడా మరి రాజ్యసభ సభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మరి నాగర్కర్నూలు ఎంపీ పునకంటి రాములు కూడా, మరి అలాగే చూస్తే జోన్పల్లి సంతోష్ గారు కానీ, అలాగే కొత్త ప్రభాకర్ కానీ, అలా చూసిన మరి బొల్ల మల్ల యాదవ్ ఎంపీలు కానీ, జైరాబాద్ ఎంపీ, అలా చూసినట్టయితే నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కానీ చాలామంది మరి అందరూ చూసినట్టయితే మాజీ శాసనసభ్యులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీలు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే చూసినట్టు సిటీ నుంచి మరి డిప్యూటీ మేయర్ కూడా రావడం జరిగింది. వివిధ రకాల మాజీ ఎమ్మెల్యేలు కానీ, మరి మేయర్ కూడా మరి హైదరాబాద్ నుంచి మేయర్ కూడా గద్వాల విజయలక్ష్మి గారు కూడా రావడం జరిగింది. మినిస్టర్ పువ్వాడ అజయ్ గారు కానీ, మరి అలాగే చూస్తే ఎంపీ రంజిత్ గారు కానీ, అలాగే చూస్తే హ్యాండిక్యాప్ చైర్మన్ అయినటువంటి వాసుదేవరెడ్డి గారు రావడం జరిగింది. రాజ్యసభ సభ్యులు మరి సురేష్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఉప్పల్ నుంచి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారిని, మాజీలు మరి సుధీర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు. మొత్తం మీద చూసినట్టు దాదాపుగా ఈరోజు కన్నుల పండుగ టీఆర్ఎస్ సంబంధించినటువంటి వివిధ హోదాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మరి పొద్దున్న నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ భుజ్బూర కార్యక్రమానికి మరి భవన శాఖ మంత్రివర్యులు మరి ఇక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు. మరి అలాగే ఈ కార్యక్రమానికి మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ కానీ, అలా చూసినట్టయితే మినిస్టర్ మరి జగదీశ్వర్ రెడ్డి కానీ, అలాగే చూసినట్టయితే మరి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మరి నిరంజన్ రెడ్డి గారు కానీ, మరి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి కానీ, మరి అలాగే చూసినట్టయితే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గెలిచినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి మరి నోముల భగత్ ఎమ్మెల్యే కానీ, సైదిరెడ్డి కానీ, భాస్కర్ కానీ, మెతుకు ఆనంద్ భాస్కర్ కానీ, మరి ఇలా చూస్తే చాలామంది దాదాపుగా కూడా గండ్ర వెంకటరెడ్డి గారు కూడా రావడం జరిగింది. దాదాపు పేరున మరి అలా పురాణపూర్ సతీష్ ఎమ్మెల్సీ కానీ, కసిరెడ్డి నారాయణ గారు, మరి అలా చూస్తే మహబూబ్నగర్ పట్టభద్రుల మహబూబ్నగర్ మరి ఏదైతే ప్రజా ప్రయోజనాల కింద గెలిచినటువంటి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా మరి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తెలియజేస్తూ జరుగుతుంది కార్యక్రమం మనం చూస్తున్నాము. అలాగే చూసినట్టయితే హుజురాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ కావచ్చు, మరి కోదాడ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ, అలా చూసినట్టయితే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి కానీ, మరి అలాగే చూసినట్టయితే మరి ఏదైతే కొడంగల్లో గెలిచినటువంటి పట్నం నరేందర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ సంబంధించి దాదాపు మరి నగరికల్ నుంచి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరి వీరలింగం కానీ, అలాగే చూసినట్టయితే మరి ముఠా గోపాల్, అలాగే చూసినట్టయితే ముఠా గోపాల్ మరి ముషిరాబాద్ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా ఈ యొక్క విజువల్స్ మనం చూస్తున్నాము. దాదాపు కనుగొనడం జరుగుతుంది. అది ఈ యొక్క ముఖ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మరి ఈరోజు ఈ కార్యక్రమం కొద్ది క్షణాల్లో నిర్వహిస్తున్నారన్న సందర్భంలో కేటీఆర్ గారు ఇక్కడికి రావటము, మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, వివిధ హోదాలో ఉన్నటువంటి మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారికి ఆప్యాయతతో పలకరించిన విషయాన్ని చూసినా. ఇక్కడ వచ్చిన సందర్భంలో కేటీఆర్ గారు మరి భగత్ మరి ఏదైతే నాగార్జున గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇన్సెట్లో ఉన్నటువంటి విషయాన్ని చూసి స్మార్ట్గా ఉన్నాం అన్నట్టుగా కూడా సంబోధించడం మనం చూస్తున్నాం. అలాగనే మరి మనం మర్చిపోయినట్టయితే ఇక్కడ మరి మన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు కానీ దాదాపుగా అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి విషయాన్ని చూస్తున్నాం. అలాగనే ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, మరి ఉప ప్రణాళిక సంఘం విద్యాసాగర్ రావు గారు కానీ, మరి అందరినీ దాదాపు ఒకరేమి మళ్ళీ చూసినట్టు స్టేషన్ కనుపూర్ రాజయ్య గారు కానీ, అలా చూసినట్టు వరంగల్ నుంచి గెలిచే ధ్యాజ వినయ్ భాస్కర్ కానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడికి అందరూ అంటే ఒకరైనా, అలాగనే మునుగోడు నుంచి మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి మరి మాజీ శాసనసభ్యులు కూడా ఇక్కడికి రావడం వచ్చినటువంటి చూస్తూనే ఉన్నాం మనం. మరి అలాగే చూసినట్టయితే నగరకల్లూరులో ఎమ్మెల్యేగా మరి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, మరి దాదాపుగా ఆలేరు నియోజకవర్గం నుంచి గొంగిడి సునీత గారు కావచ్చు, మరి హరిప్రియ గారు కావచ్చు ఎమ్మెల్యే,
అందరినీ కూడా మనం ఇక్కడ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్స్ కానీ వైస్ చైర్మన్ కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి అలాగే చూసినట్టయితే చైర్మన్గా ఉన్నటువంటి టూరిజం శాఖ నుంచి మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు కానీ మరి మాజీ టూరిజంలో ఉన్నటువంటి భూపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మరి రమణ గారు మన టీడీపీ నుంచి మరి టీఆర్ఎస్కి వచ్చినటువంటి రమణ గారు కూడా ఇక్కడికి వచ్చిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు దాదాపుగా కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి కేసీఆర్ గారు నిర్వహిస్తున్న సందర్భంగా మరి భానుతు శంకర్ నాయక్ ఎమ్మెల్యే కూడా మనం చూస్తూనే ఉన్నాం లైవ్లో. దాదాపుగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని కార్యక్రమం విజయవంతం చేయడమే కాకుండా మరి ఈ యొక్క ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఢిల్లీలో అనుకున్నటువంటి కార్యక్రమాలకు ఒక కార్యాలయం ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాలలో కూడా మరి ఏదైతే టీఆర్ఎస్ భవనాలు నిర్మించాలని కృతనిశ్చయంతో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కూడా ఢిల్లీలో నిర్వహించినట్టయితే ఈ యొక్క భవనాన్ని నిర్మించినట్టయితే మనకు ఒక ఆత్మగౌరవం కానీ అలాగే చూసినట్టయితే కుక్కడపల్లి నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ నవీన్ గారు కావచ్చు, అలాగే చూసినట్టయితే మరి కుతుబులాపూర్ వివేక్ గౌడ్ గారు కావచ్చు, అందరూ దాదాపు ఎమ్మెల్యేలు అందరూ కూడా పొంగులేడు సుధాకర్ గారు కావచ్చు, నామ నాగేశ్వరరావు కావచ్చు, మరి ఎంపీగా ఖమ్మం నుంచి ఎంపీగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మరి మాజీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కావచ్చు, అందరు కార్యక్రమాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని మరి కేసీఆర్కు అనుకూలంగా జై తెలంగాణ నినాదాలు ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. దాదాపుగా టీఆర్ఎస్లో వివిధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మరి కార్పొరేటర్ స్థాయిలో కూడా కొంతమంది వచ్చినటువంటి విషయాలు చూస్తున్నాను. వివిధ సంక్షేమ సంఘాలకు సంబంధించిన వాళ్ళు, కార్యకర్తలు, ఎంపీలు వీళ్ళందరికీ మరి ఈ యొక్క కార్యక్రమంలో కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం వీధి న్యూస్లో చూస్తున్నాం. వీధి న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మిశ్రోజ్ దండు, ఢిల్లీ, టీఆర్ఎస్. వరంగల్ ఎంపీ పసునకి దయాకర్ కూడా మనము విజువల్లో చూడవచ్చు. దాదాపుగా కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో కనుల పండుగగా మరి టీఆర్ఎస్ పార్టీలో కార్యదర్శులుగా ఉన్నటువంటి వ్యక్తులు అంతా మీద చూసినట్టయితే ఈ యొక్క 1100 గజాలను మరి ఈ యొక్క తెలంగాణ భవన్కు మరి ఇచ్చిన సందర్భంగా భూమి పూజ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ మొత్తం కూడా ప్రజాప్రతినిధులు తరలి వచ్చిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. జోరుగా హుషారుగా మరి యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరి దాదాపు చైర్మన్ పర్సన్స్ కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అందరూ వస్తున్నటువంటి విజువల్స్ మనం వీటిలో చూస్తున్నాం. వీధి న్యూస్. అలా చూస్తుంటే మాజీ స్పీకర్ మధుసూదనాచార్యని కూడా మనం విజువల్లో చూడొచ్చు. భూమి పూజ కార్యక్రమానికి మరి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు మరి అలాగే చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రానికి సీఎం వ్యక్తి మరి భార్యాభర్తలు ఇద్దరుగా వచ్చి మరి సతీ సమేతంగా వచ్చి ఒక భూమి కార్యక్రమంలో నిర్వహిస్తున్నటువంటి విజువల్. అలాగే చూస్తే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా మనం విజువల్లో చూడొచ్చు. కరీంనగర్ నుంచి కరీంనగర్ జిల్లాకి తీసుకున్నట్టంటే మినిస్టర్ వారిలో గంగుల కమలాకర్ గారిని కూడా మనం విజువల్లో చూడొచ్చు. సో అత్యంత భక్తి శ్రద్ధలతోటి మరి పొద్దున్న నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వివిధ శాఖల మంత్రులు మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి అలాగే చూసినట్టయితే సత్యవతి మినిస్టర్ యశవంత్ రాథోడ్ గారు కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు కావచ్చు,
మరి పార్టీ రాజ్యసభ సభ్యులు కేశవరావు గారిని కూడా మనం ఈ యొక్క విజువల్లో చూస్తున్నాం. సో దగ్గరనే ఉండి కేసీఆర్ గారికి మరి పూజ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తులందరినీ కూడా మరి ఈరోజు విజువల్గా మనం చూస్తున్నాం. ఇప్పుడే మరి హారతి కార్యక్రమం కూడా మరి కానీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మరి కేసీఆర్ గారి దగ్గరలో ఉంటూ అలాగే చూస్తున్నట్టయితే మరి ఐటీ పరిశ్రమకు సంబంధించినటువంటి బాలమల్లు గారిని కూడా మనము చూస్తున్నాము. నామా నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరినీ కూడా దాదాపుగా కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క భూమి కార్యక్రమం మినిస్టరు మరి మేడ్చల్ నియోజకవర్గ ప్రతినిధి మరి మేడ్చల్ జిల్లాకు మినిస్టర్గా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారిని కూడా మరి ఈ యొక్క విజువల్ విత్నెస్లో మనం చూస్తున్నాం. సో ఇప్పుడే మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి యొక్క భూమి పూజ కార్యక్రమంలో కొబ్బరికాయలు కొట్టడం కానీ హారతి తీసుకోవడం కానీ ఈ యొక్క విజువలైజేషన్ మనం విత్నెస్లో చూస్తాం. సుభాష్ రెడ్డి కానీ అలాగే బేది సుభాష్ రెడ్డి ఉప్పల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి బేది సుభాష్ రెడ్డి గారు కానీ రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ గారు కానీ అందరు మరి ఈరోజు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని మరి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీలో ఆత్మగౌరవంగా ఉండేటటువంటి భవనం మనం ఖచ్చితంగా నిపుణులు బడుగు బడిన వర్గాల వరకు పబ్బన్న వర్గాల కూడా చర్చించుకుంటేందుకు సుముఖంగా ఉండేటందుకు మరి ఒక భవనం అనేది కేసీఆర్ గారికి భవనాల మీద చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే 10 మంది 10 కార్యక్రమం ఖచ్చితంగా ఉండాలనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. మరి ఇప్పుడే భూమి పూజ కార్యక్రమం అయితే జరుగుతుందో ఆ ఒక తతంగం మొత్తం కూడా పూరించడానికి అందరూ ముఖ్యంగా అందరూ కూడా ముందుకెళ్ళి మరి అక్కడ ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్పంచుకొని కొబ్బరికాయ కానీ మరి ఏవైతే నివేదితలు పితృదేవతలు కానీ దేవతలు కానీ ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా మరి హోమాన్ని కానీ అలాగే చూసినటువంటి భూమి పూజ కార్యక్రమంలో కానీ అందరూ చూసినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, సబితా ఇందారెడ్డి గారు, గోంగడి సునీత గారు, గద్వాల్ విజయలక్ష్మి గారు, సత్యవతి రాథోడ్ గారు వీళ్ళందరూ కూడా మరి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉంటున్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్సీలు, లక్ష్మీనాయక్ మరి చూసినట్లయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ కూడా మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమంలో ఉద్యమకారులు అందరినీ కూడా నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి గారు కావచ్చు అందరూ కూడా వచ్చేసి మెతుకు ఆనంద్ భాస్కర్ వికారాబాద్ నుంచి మరి దుర్గం చెన్నై వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, స్టేషన్ కనుపూర్ రాజయ్య గారు కావచ్చు, బొల్ల మల్లయ్య యాదవ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా వివిధ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో సురేష్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇక్కడ రావడం, కేకే గారు కానీ ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ మరి నిన్న మొన్న వరంగల్ నుంచి మరి మేయర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి గుండు సుధారాణి గారు కానీ వీళ్ళందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా ఒక భవనాన్ని మరి ఖచ్చితంగా కేసీఆర్ నిర్ణయించుకున్న నిర్ణయం చాలా మంచిదనే ఉద్దేశంతో మరి జీవన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ వచ్చేసి పసుమూరు దయాకర్ గారు ఎంపీ కానీ మరి ఎంపీ కవిత గారు కానీ మరి ఎమ్మెల్యే హరిప్రియ కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతమే కాకుండా తెలంగాణ ప్రతిష్టత అనే విషయం పైన తీసుకున్నటువంటి చర్చగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. భవనాలపైన కేసీఆర్ గారికి మక్కువ ఎక్కువ, ఎందుకంటే బడుగు బలైన వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు కానీ మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిలో తమకంటూ ఒక భవనం పెద్ద భవనం కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి భవనాన్ని మనం మరి రోడ్ నెంబర్ 12లో నిర్వహించిన సందర్భంలో అందరూ కూడా ఇంత పెద్ద భవనం అవసరం అనుకున్న సందర్భంలోనే ఆనాడే మరి ఆ భవనాన్ని కేసీఆర్ కళల భవనంగా నిర్వహించి మరి అలాంటి తలదన్నిలాగా మరి ఏదైతే పూర్వకాలంలో ఢిల్లీలో మరి నిజాం రాజులు కట్టినటువంటి కట్టడాన్ని కూడా గుర్తు చేసుకునే విధంగా అంటే ఆ ఒక కట్టడమే మరి ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి విదేశాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా మరి అక్కడికి వచ్చి మరి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నిటిని కూడా తీసుకుంటుంది సందర్భంలో మరి అలాగనే ఈ యొక్క భవనం కూడా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి భవనం కూడా ఢిల్లీలో మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు 1100 గజాల జాగను మరి కట్టే విధంగా అందరికి ఆత్మగౌరవంగా ఉండే విధంగా మరి దాన్ని నిర్మించబోతున్నాం అన్నట్టు కూడా మన వార్తలు తెలుస్తున్నామని ఈ యొక్క కార్యక్రమంలో మనం అందరూ చూస్తున్నాము. ఎమ్మెల్సీ పురాణ సతీష్ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ గారు కావచ్చు అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి జోగిపల్లి సంతోష్ గారు అందరూ కూడా వచ్చేసి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతమే చేయడమే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమిజ కార్యక్రమంలో పాల్పంచుకొని
ఒక సమాలోచన అంటే కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలకు మేమందరం కూడా స్వాగతిస్తున్నాం అనే విషయంగా ఇక్కడికి రావడం జరుగుతున్నటువంటి విషయం మనం బిజినెస్లో చూస్తున్నాం బిజినెస్ లక్ష్యం సమాజ హితం. సరే మూడు మాటలు మాట్లాడుతుందా.